ఉన్నటువంటి మరి ఈ 45 మినిట్స్ జర్నీలో మనం ప్రోడక్ట్ గురించి ఒకటి నేర్చుకుందాం. తర్వాత మనకి తెలుసు అండి, ఐఎంసి అనేది మేక్ పీపుల్ హెల్దీ అండ్ వెల్దీ. మేక్ పీపుల్ హెల్దీ అండ్ వెల్దీ. సో అంటే హెల్త్ ఉండాలి కాబట్టి మనం హెల్దీగా ఉండాలంటే మనం ఏం చేయాలనేది మనకు అందరికీ తెలుసు. మనం హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి సార్? మనందరూ కూడా ఇప్పుడే సార్ చెప్పారు, ఒక హెల్త్ డ్రింక్ తోటి మన యొక్క ఈ ప్రస్థానం స్టార్ట్ చేస్తున్నాం, ఈ రోజుని స్టార్ట్ చేస్తున్నాం. అట్లాగే మనం హెల్తీగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి చెప్పబోయే ముందు, మరి ఈ జూమ్ అనేది చాలా ఒక అద్భుతమైన వేదిక అండి, అద్భుతమైన వేదిక. నేనైతే మన అఖ్తర్ ఖాన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆయన 2020లో ఏప్రిల్ నెలలో ఈ జూమ్ అనేది ఫస్ట్ టైం వారి ద్వారా వినడం జరిగింది. అప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందు గురించి అంటే నేను దీంట్లో చైర్మన్ స్టార్ అవ్వడానికి ఆ యొక్క ప్రోగ్రామ్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడిందని నేను చెప్పగలను. అందు గురించి అని ఈ జూమ్ వేదికని మీరైతే వండర్ఫుల్ గా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందు గురించి అంటే ఇప్పుడు చూడండి, నేను ఎక్కడో కాకినాడలో ఒక మారుమూల ప్రదేశం నుంచి మాట్లాడుతుంటే మీరందరూ కూడా వేరే 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 ప్రదేశాల నుంచి అందరూ కూడా యాడ్ అవడం జరిగింది. మా భూపతి గారు కావచ్చు, తర్వాత మన రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, మరి ఈ మధ్య కాలంలోనే చక్క ప్రౌడ్ గురించి చెప్తున్నారు విజయ సారథి గారు వారు కావచ్చు, మన వెంకటేష్ గారు కావచ్చు, మా కాబోయే చైర్మన్ గారు ఎప్పుడు కూడా సుపరిచితులే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మనకి వీడియోలో ఉన్నాం అనుకోండి, ఈ విధంగా చక్కగా మనం చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు. అంతటి అద్భుతమైన జూమ్ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి వర్చువల్ డైస్ మీదకి ఇన్వైట్ చేస్తాం. థ్యాంక్ యూ. గుడ్ ఎంసీ వన్ అండ్ ఆఫ్ ఆల్. మనకి మన ప్రోడక్ట్ విషయంలో మనం వచ్చినట్లయితే చాలా మంది మనం ఇప్పుడే చెప్పుకున్నాం, మన యొక్క ఐఎంసీ అనేది మేక్ పీపుల్ హెల్దీ అండ్ వెల్దీ అండి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఏనా సార్, సారీ, మీకు ఏమైనా అభ్యంతరంగా ఉందంటే మన లైటింగ్ ఏమైనా ఎఫెక్ట్ గా ఉందా? ఓకే సార్, బాగా కనబడుతున్నారు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే నేను అంత అందంగా ఉండగానే అంటే మీకు అందరికీ కనబడేలా ఉండాలని చెప్పేసి నేను సెట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అందరికి మనకు తెలుసు. మంచి సూపర్ సార్, థ్యాంక్ యూ. విజయ్ సారథి గారు ఒక అలోవెరా బాటిల్ గురించి, ఒక హిమాలయన్ బెర్రీ గురించి చూపిస్తారు. మంచిదండి. అలాగే అంటే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటే ఐఎంసి ప్రొడక్ట్ అనేది ఆద్యంతం అద్భుతం అండి, ఆద్యంతం అద్భుతం. ఏ ప్రొడక్ట్ చూసుకున్నా చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్. నేను ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తాను. హోమ్, ఇల్లు అనేది చూడండి, ఇది వరకు ఒక మంచి డైలాగ్ ఉండేది, ఇంటిని చూసి ఇల్లాలని చూడాలనేవారు, ఇంటిని చూసి ఇల్లాలని చూడాలనేవారు. అంటే దానికి ఉపయోగపడేది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో లేడీస్ ఉన్నారో లేదో మనం పక్కన పెడితే కనుక, ఇక్కడ లేడీస్ అందరికీ ఇవాళ రేపట్లో బాగా పెరుగుతుంది ఏంటంటే గోల్డ్ అండి. ఆ గోల్డ్ గురించి అందరూ కూడా తాపత్రయపడుతుంటారు. ఎందుకంటే ఎన్ని కాసులు గోల్డ్ ఉన్నా మరలా ఇంకోటి కొనాలని చెప్పేసి. అట్లాంటిది మరి నేను ఇంటి సంబంధించి గోల్డ్ విషయంలో చెప్తానండి. మనకి కంపెనీ ఒక 3 రకాల గోల్డ్ ఇచ్చిందండి. ఒకటి ఫ్లోర్ గోల్డ్, రెండోది డిష్ గోల్డ్, మూడోది ఫ్యాబ్రిక్ గోల్డ్ అండి. అంటే ఇది గోల్డ్ తో సమానం అంటే గోల్డ్ కంటే ఎక్కువ సార్. ఇవి గోల్డ్ తో సమానం అంటే గోల్డ్ కంటే ఎక్కువ. ఎందు గురించి అంటే ప్రతి ఒక్కరికి మన ఆరోగ్యం అనేది ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దాంట్లో బెస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే డిష్ గోల్డ్ సార్. ఇది డిష్ గోల్డ్ అనే ప్రోడక్ట్ ఇంట్లో ఎవరైతే వాడుతున్నారో, ఎందుకంటే నేను దీని గురించి డెప్త్ గా వెళ్ళట్లేదు, కానీ వాడితే ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను ముందుకు వెళ్తున్నాను. డిష్ గోల్డ్ అనేది మన ప్రతి రోజు ఇంట్లో వాడే ప్రోడక్ట్ అండి. చూడండి, చాలా మందికి లేడీస్ కి చేతులు పాడైపోతుంటాయి. అంటే వాళ్ళు ఉపయోగించే బింబాలు కానివ్వండి, ప్రతి బయట దొరికే ఏదైతే ఉన్నాయో కెమికల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాళ్ళు వాడటం వల్ల చేతులు పాడవుతాయి, గోర్లు పాడవుతాయి. దానివల్ల అనారోగ్యానికి కూడా గురవుతుంటారు. సో మన డిష్ గోల్డ్ అనేది వాడటం వల్ల హెల్త్ అనేది బాగుంటుంది. అంటే ఒక లేడీ హెల్తే కాదండి, మన ఇంటిల్లి పాది హెల్త్ బాగుంటుంది. ఎందుకంటే మనం ప్రతిరోజు తినే ఫుడ్
ఒక ప్లేట్ లో కానీ గ్లాస్ లో కానీ తీసుకుని పానం చేస్తుంటూ తింటూ ఉంటాం. సో అటువంటివి శుభ్రంగా లేకపోతే కనుక మనం చాలా అనారోగ్యాలకు పాలయ్యే ఇది ఉంటుంది సార్. అందు గురించి ఏంటంటే మన ఇంట్లో ప్రతి వాళ్ళ ఇంట్లో కనుక మీరు డిష్ గోల్డ్ ని వాడే ప్రయత్నం చేయించండి. ఎందు గురించి అంటే డిష్ గోల్డ్ తెచ్చిన వెంటనే మన ఇళ్లలో కూడా ఒక వారం రోజుల్లోనే వాడేసే వాళ్ళు ఉంటారు. కానీ దాన్ని వాడే విధానం కూడా మనకు ఉంటుంది కాబట్టి ఒక డిష్ లో తీసుకుని దాంట్లో ఒక వాటర్ తీసుకుని ఒక 4-5 డ్రాప్స్ మాత్రమే వేసి దాన్ని స్పాంజ్ తోటి మనం కడిగించే ప్రయత్నం చేస్తే ఆ విధంగా మనకి వాడించినట్లయితే మన ఇంటిల్లి పాది హెల్త్ అనేది బాగుంటుందండి. ఎందుకంటే ఇక్కడ అనారోగ్యం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కెమికల్ ఎప్పుడు ఎక్కడి నుంచి లోపలికి వెళ్తుందంటే మనం తినేదే కెమికల్ ఫుడ్ అనుకుంటే మనం తినే పాత్రలు కూడా మనం వాడే ఐటమ్స్ ని బట్టి కెమికల్ గా మారుతుంటాయి. అట్లా ఆ విధంగా డిష్ గోల్డ్ కనుక మన ఇంట్లో వాడటం స్టార్ట్ చేస్తే మన ఇంటిల్లి పాది ఆరోగ్యం అనేది బాగుంటుంది. ముందుగా మన ఇంటి ఇల్లాలి యొక్క ఆరోగ్యం బాగుంటుంది సార్. మన పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది. మన హెల్త్ అనేది హైజీనిక్ గా ఉంటుందండి. అంటే శుభ్రత ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలండి. ఓకే ఫ్రెండ్స్, అట్లాగా మన ఏంటంటే మన ఇంట్లో డైలీ కాకపోయినా వారానికి ఒకసారైనా ఇల్లు అనేది మాప్ పెడుతుంటారు. ఆ మాప్ పెట్టే టైంలో మనం కనుక బయట ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది చాలా మంది లీడర్స్ డెమోస్ చూపిస్తుంటారు. సో డెమోస్ వరకు నేను అందుకే వెళ్ళకుండా ఓన్లీ ప్రోడక్ట్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. మనం హౌస్ క్లీనింగ్ టైంలో కనుక వాడినట్లయితే చాలా మంది కెమికల్ ప్రోడక్ట్ వాడుతుంటారు. అంటే సార్ దానికి దీనికి తేడా ఏంటి అంటే మందే ఎందుకు వాడాలి అనే దాని గురించి చూసినట్లయితే మన పిల్లలు కానీ మనం కానీ రోజు ఇంట్లో చాలా ఎక్కువగా తిరుగుతుంటాం. మన లేడీస్ అయితే ఇంట్లో చాలా చాలా ఎక్కువగా తిరుగుతుంటారు. సో అలా తిరిగేటప్పుడు పిల్లలు కానీ లేడీస్ కానీ తిరిగేటప్పుడు పిల్లలకైతే వాళ్ళు చిన్న పిల్లలు అయితే చేతులకి అలాగే కాళ్ళకి కూడా మనం వాడే కెమికల్ ప్రోడక్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంటది. అట్లాగే లేడీస్ చూసినట్లయితే లేడీస్ కి ఎక్కువ కాళ్ళల్లో పగుళ్ళు ఏర్పడుతుంటాయండి. ఆ పగుళ్ళు వల్ల ఏంటంటే మనం ఇంట్లో వాడే కెమికల్ ప్రోడక్ట్ వల్ల ఆ పగుల్లోంచి ఆ కెమికల్ ప్రోడక్ట్ అనేది ఎఫెక్ట్ అయ్యి మనకి చాలా చాలా అనారోగ్యాలు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అట్లా ఏంటంటే మనకి కాళ్ళ ద్వారా చేతుల ద్వారా కూడా మనకి ఈ విధమైన ఎఫెక్ట్ అనేది జరుగుతుంటది. కాళ్ళ పగుల ద్వారా ఎక్కువ ఎఫెక్ట్ జరుగుతుంటుంది సార్. ఎందుకంటే దీన్ని వాడించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఇంటి నుంచి ఎప్పుడైతే అంటే మనం చూడండి మన ఏదైనా మార్పు ఎక్కడి నుంచి రావాలని మన దగ్గర నుంచే రావాలి. మార్పు ఎక్కడి నుంచి రావాలంటే మన దగ్గర నుంచే రావాలి. కాబట్టి ఈ విధంగా ఫ్లోర్ గోల్డ్ అంటే 2 రకాల గోల్డ్ గురించి చెప్పుకున్నాం. ఎందు గురించి అంటే ఇది గోల్డ్ అనే పేరు ఎందుకు పెట్టారని నేను అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను. ఎందు గురించి అంటే బంగారం అనేది మనం ఒంటి మీద వేసుకునేదండి. కానీ ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అది మహాభాగ్యం అనేది గోల్డ్ కంటే విలువైందండి. అందుకనే మన కంపెనీ కూడా హెల్త్ ఈజ్ వెల్త్ అంటుందండి. హెల్త్ ఈజ్ వెల్త్. ఎందుకంటే ఆరోగ్యానికి మించింది లేదు సార్. వాళ్ళ ఆరోగ్యానికి మించింది లేదు తప్పనిసరిగా. ఎందుకంటే నా యొక్క అని నేను చెప్పాను ఇందాక ఏజ్ కూడా ఎందుకు చెప్పానంటే ఈ 53 years యొక్క ఎక్స్పీరియన్స్ లో హెల్త్ ఈజ్ వెల్త్ ఎందుకన్నారంటే ఆరోగ్యానికి మించింది లేదని చెప్పగలండి. అట్లా ఏంటంటే మనం తర్వాత వచ్చినట్లయితే ఫ్యాబ్రిక్ గోల్డ్ అండి. ఫ్యాబ్రిక్ గోల్డ్ మరి ఇది న్యాచురల్ ప్రోడక్ట్ సార్. అద్భుతమైన న్యాచురల్ ప్రోడక్ట్. ఎందుకని న్యాచురల్ ప్రోడక్ట్ అంటానంటే దీని ద్వారా కూడా మనకి స్కిన్ ఎలర్జీస్ అనేది చాలా మంది చూసినట్లయితే కొన్ని వేల రూపాయలు అనేది స్కిన్ డాక్టర్స్ కి వాళ్ళు ఇస్తున్నారండి. ఎందుకంటే మన స్కిన్ మన యొక్క శరీరం శుభ్రంగా ఉండాలంటే కనుక మనం వేసుకునే బట్టలు కూడా చాలా శుభ్రంగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే చాలా మంది చాలా కాస్ట్ పెట్టుకుంటుంటారండి ప్రొడక్ట్స్. మన బట్టలు క్లోత్స్ అనేది చాలా వాల్యూ పెట్టి కొంటుంటారు. ఆ వాల్యూ పెట్టి కొనేది కెమికల్ లో యూజ్ చేస్తే కనుక చాలా అవి మనీకి తక్కువగా ఉంటుంటాయి. అలాగే ఏంటంటే మన ఫ్యాబ్రిక్ గోల్డ్ వాడినట్లయితే దీని ద్వారా కూడా మన యొక్క లేడీస్ కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళు ఇంట్లో ఉండడం జరుగుతుంది. ఆ విధంగా హ్యాండ్ యూజ్ చేయొచ్చు, హ్యాండ్ వాష్ ఉపయోగించవచ్చు, లేదా తర్వాత వాషింగ్ మెషిన్ లో కూడా ఉపయోగించవచ్చు. ఎటువంటి కెమికల్ లేదు అని చెప్పడానికి ఫస్ట్ యూజ్ ఏంటంటే మీరు వాడిన తర్వాత మీ వాడిన వాటర్ ని మీ యొక్క గార్డెన్ లో మీ యొక్క పెరట్లో వేసినట్లయితే ఖచ్చితంగా
మనం బయట ప్రోడక్ట్ ఎప్పుడైతే వాడి మొక్కలకు వేస్తామో అవంతా కూడా మనకి మాడిపోతుందండి. అక్కడ ఉన్న గడ్డి కానీ మొక్కలు కానీ మాడిపోతుంటాయి. కానీ ఇది వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా చక్కగా మొక్కలు ఎదిగే మొక్కలు ఎదగడానికి చాలా చాలా దోహదపడుతుందండి. మేము కూడా ప్రాక్టికల్ గా చూడటం జరిగింది మాట. నేను విన్న వెంటనే అంత అద్భుతంగా పనిచేస్తుందా అని చెప్పేసి నేనే మొక్కలు వేయడం ప్రారంభిస్తే మొక్కలు మామూలుగా కంటే బాగా ఎదగడం జరిగింది. అంటే ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అండి. కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ ఎప్పుడైతే ఉందో మనకి అద్భుతంగా మన యొక్క హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మనం మనకంటే మనకి హెల్త్ బాగుంటుందని చెప్పేసి అంటూనే మనం వాడకుండా వేరే వాళ్ళకి ప్రిఫర్ చేయొద్దండి. మనం వాడిన తర్వాత అంటే కంపెనీ యొక్క ప్రిఫరెన్స్ కూడా మనం చూసినట్లయితే యూజ్ అండ్ రికమెండ్ అండి. మన కంపెనీ యొక్క ప్రిఫరెన్స్ ఏంటంటే యూజ్ అండ్ రికమెండ్. మీ 3 గోల్స్, ఈ 3 గోల్స్ గురించి ఎప్పుడైతే మీరు మన యొక్క టీంలో కానీ చెప్పినట్లయితే, మనం వాడుతూ మన టీంలో చెప్పినట్లయితే మనం వాడతాము, మన యొక్క టీంలో ఉన్న మెంబర్స్ కూడా వాడుతుంటారు. అంటే చూడండి మన బిజినెస్ అంతా కూడా ఎక్కడ బీవీ 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 అనుకుంటుంటాం. ఆ బీవీని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి సార్. ఆ విధంగా మన ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ వల్ల మనకి హెల్త్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మన టీంలో ఉన్న వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. వాళ్ళు కూడా ప్రోడక్ట్ ని రికమెండ్ చేయడానికి అద్భుతంగా ముందుకు వెళ్ళొచ్చు. అట్లాగే ఏంటంటే మన హెల్త్ కేర్ విషయంలోకి వచ్చినట్లయితే మన అన్ని కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి. న్యాచురల్ ప్రొడక్ట్స్. నేనైతే ఈ ఐఎంసీలోకి మరి రావడం ఎందుకు జరిగిందంటే అప్పుడు నాకు ఎంఎస్ఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పటికీ హెవీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడేవాడిని సార్. ఎందుకంటే ఇప్పుడు నా వెయిట్ 75 kgs అండి. నేను అప్పుడు 105 kgs ఉండేవాడిని. ఇప్పుడు 105 kgs వెయిట్ లో ఎంత గ్యాస్ట్రిక్ ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అప్పుడు నాకు ఎంఎస్ఆర్ గారు ప్రిఫర్ చేసిన ఒక 3 ప్రోడక్ట్స్ గురించి మీకు చెప్తానండి. గోమూత్ర, అలాగే శ్రీ తులసి, అలాగే అలో డైజెస్ట్ అండి. అద్భుతమైన ప్రోడక్ట్స్ మాట్లాడు. అంటే నేను ఐఎంసీలో ఈ విధంగా స్టాండ్ అవడానికి ఫస్ట్ ఏదైనా సరే సక్సెస్ కి ముందడిగే ఇంపార్టెంట్ చూడండి. అట్లా ఏంటంటే గోమూత్రాన్ని, తర్వాత శ్రీ తులసిని అలో డైజెషన్ ఉపయోగించడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది హ్యాపీగా తగ్గుతుంది. థ్యాంక్ యూ భూపతి గారు, ఆల్రెడీ ప్రోడక్ట్ కూడా స్క్రీన్ మీద పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే ఇక్కడ నేను విషయం చెప్తానండి. అంటే గోమూత్రం అనేది త్రిదోషాలను క్లియర్ చేస్తుందండి. త్రిదోషాలని క్లియర్ చేస్తుంది. వాత, పిత్త, కఫ అనేది ఏదైతే దోషాలు ఉన్నాయో అంటే ప్రతి మనిషిలో ఉంటాయి. అంటే నేను హెల్తీగా ఉన్నానంటే నాలో ఉంటాయంటే అందరికీ ఉంటాయండి. వాత, పిత్త, కఫ అనేది అది త్రిదోష అనేది ఖచ్చితంగా ఉంటది. అంటే ఇక్కడ ఒక విషయం మీకు చెప్తానండి. నేను నా ఫ్రెండ్ సర్కిల్ లో ఒక ఆయుర్వేద డాక్టర్ గారు ఉన్నారు. ఆయన వెళ్ళినప్పుడల్లా అడుగుతుంటారు. ఏమంటారంటే ఆయన మనం తిన్న ఆహారం జీర్ణం అయితే అంతకంటే ఆరోగ్యం లేదంటాడు ఆయన. మనం తిన్న ఆహారం జీర్ణం అయితే అంతకంటే మంచి ఆరోగ్యం లేదంటారు అన్నమాట అండి. అంటే అంత అద్భుతమైన ప్రోడక్ట్స్ మన దగ్గర నేను స్టార్ట్ చేసి ఐఎంసీలో స్టాండ్ అవడానికి కారణం అయిందండి. ఇక్కడ చిన్న విషయం చెప్తాను. ఎందుకంటే ఇక్కడ నేనైతే ఈ శ్రీ తులసి అలో డైజెస్ట్ అనేది రెగ్యులర్ గా వాడేవాడిని. అప్పట్లో నా వెయిట్ చెప్పాను కదండి 105 kgs. హెవీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. ఈ గోమూత్ర మాత్రం వాడేవాడిని కాదండి. కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నా మెంటర్ ఎంఎస్ఆర్ గారు ఆయన చాలా ఫాలోఅప్ చేస్తారండి. అంటే బిజినెస్ విషయంలోనే కాదు, సర్వీస్ విషయంలో కూడా చాలా ఫాలోఅప్ చేస్తారు. నన్ను ఒక రోజు ఫోన్ చేసి ఒక వారం తర్వాత, సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎలా ఉంది, తగ్గిందా అని అడిగారు. ఏదో కొద్దిగా ఉందండి. అంత అప్పుడు మరి ఐఎంసీ మీద అంత నాకు ఎఫెక్ట్ ఉండదు కదండి. ఏదో వెళ్ళాను, చెప్పారు, ఆయన ఏదో బిజినెస్ గురించి చెప్పారని చెప్పేసి అనుకుని 3 ప్రోడక్ట్స్ కొనుక్కుని తెచ్చుకున్నాను. గోమూత్రం ఎప్పుడైతే వాడుతున్నారని అడిగితే నేనైతే కొంచెం మొహమాటంగా చెప్పాను. గోమూత్ర అనేది మరి దీనికి తెలుసు కదండి, ఆల్రెడీ దీని మీద ఉన్న బొమ్మను బట్టి మనం కొంచెం దాన్ని హెజిటేట్ చేస్తాం. అట్లా ఎప్పుడైతే ఆయన బలవంతంగా అడిగి ఖచ్చితంగా అది వాడితేనే మీకు వెయిట్ తగ్గుతారు, తర్వాత గ్యాస్ట్రిక్ తగ్గుతుందని కానీ ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేస్తానో ఒక 1 week తర్వాత ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదు సార్. ఈ 3 కాంబినేషన్ గా వాడితే నేను ఎప్పుడు 2019 నవంబర్ లో వాడానండి. ఇప్పటి వరకు గ్యాస్ట్రిక్ అనే ప్రాబ్లం లేదు సార్. నిజంగా మీకు చెప్తే నమ్మండి. లేదు నేను చెప్పాను కదండి 105 kgs 75 kgs వచ్చాను వెయిట్. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది
అస్సలు లేదు. ఎందుకంటే ఈ వాడే విధానం తెలుసు. ఎందుకంటే ఉదయాన్నే గోరువెచ్చని వాటర్‌లో మనకుండే దీన్ని బట్టి ఒక 10 ఎంఎల్ నుంచి 30 ఎంఎల్ వరకు గోమూత్రం వాడొచ్చండి. అలాగే శ్రీ తులసి అలో డైజెస్ట్ అనేది నేను రెగ్యులర్‌గా వాడతాను సార్. ఫేవరబుల్ ప్రొడక్ట్స్ మాట అండి. ఫేవరబుల్ ప్రొడక్ట్స్. అంటే శ్రీ తులసి రెగ్యులర్‌గా ఒక 10-15 డ్రాప్స్ డైలీ వాడుతుంటాను. అలో డైజెస్ట్ అనేది మన అందరికీ తెలుసు. ఎప్పుడైనా చిన్న ఫంక్షన్‌కెళ్ళామనుకోండి, ఆ ఫంక్షన్‌లో ఒక ముద్ద ఎక్కువ తినే అవకాశం ఉంటుంటది. తిన్నప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతుంటాం. ఇబ్బంది పడితే వెంటనే మన దగ్గర అలో డైజెస్ట్ ఉంటుంది కాబట్టి నేనైతే ఒక 4, 5 డ్రాప్స్ గ్లాస్‌లో వేసుకొని వెంటనే వాటర్ తాగుతుంటాను. ఎందుకంటే అప్పట్లో కూడా మన మా టీమ్‌లో మన కిషోర్ గారని చెప్పేసి బివి కిషోర్ గారని మన చైర్మన్ స్టార్ అని ఆయన కూడా ఆయన జోక్‌గా ఒక మాట చెప్పారండి. మీరెప్పుడైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు ఫంక్షన్‌కి వెళ్ళే ముందు అలో డైజెస్ట్ తాగేళ్ళండి. అలాగే ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత కూడా అలో డైజెస్ట్ తాగెళ్తే మళ్ళా ఇంకోసారి భోంచేస్తారు అన్నాడు ఆయన. అంటే అంత అద్భుతంగా పనిచేస్తది సార్. అంటే అంత క్లియరెన్స్ ఉంటది. ఎందుకంటే చాలా మంది చూడండి ఎందుకంటే నాకు చిన్న పిల్లల దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే గనుక నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అండి తిన్నదరగట్లేదు. చాలా 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 మంది ఇబ్బంది పడుతుంటారు. అట్లాగా మనకి హెల్త్ కేర్ వచ్చినప్పటికి ఈ కూడా ఈ 3 అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి. అంటే హెల్త్ కేర్‌లో ఇంక లేవా అంటే అంటే నేను ఏదైతే ఫీల్ అయ్యానో నాకు ఇష్టమైన ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మీకు ఇవాళ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఆ విధంగా హెల్త్ కేర్ అంటే హెల్త్ అంటే ఆరోగ్యం అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ అంటే అందరూ హ్యాండ్ రైజ్ చేస్తారు. అంటే ఇక్కడ త్రిదోషాలని క్లియర్ చేస్తుంది గోమూత్రం అయితే. అలాగే మనకి శ్రీ తులసి అనేది ఉందనుకోండి మన ఇంట్లో ఉందనుకోండి మనకి ఒక ఒక పిఎంపి డాక్టర్ ఇంట్లో ఉన్నట్టండి. అంటే మీరు ప్రతి దానికి ఉపయోగించవచ్చండి. ఇప్పుడు మీకు తలనొప్పి వచ్చినా లేదా ఇండైజెషన్ ప్రాబ్లం అయినా లేదా జ్వరం వచ్చినా దేనికన్నా సరే రొంప పట్టినా దేనికన్నా సరే ఉపయోగించవచ్చు. అంటే అంత అద్భుతమైన ప్రోడక్ట్. ఎందుకంటే మనిషిని శక్తివంతంగా లేపుతుంటది. ఎందు గురించి అంటే మనం ఎప్పుడైనా నీరసం వచ్చి ఏ ఎండలోంచి బయట నుంచి వచ్చిన తర్వాత చాలా మంది నీరసించిపోతుంటారు. మీరు కొంచెం గోరువెచ్చని వాటర్ లో ఒక 4-5 డ్రాప్స్ వరకు వేసుకుని తాగినట్లయితే మళ్ళా ఎనర్జీ అనేది మీకు బూస్ట్ అప్ అవుతుంటది. ఫ్రెండ్స్ అట్లాగా మనకు ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవే మేజర్ ప్రాబ్లమ్స్ అండి. ఇవాళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా చాలా మేజర్ ప్రాబ్లం. చాలా మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే మా మిసెస్ కి ఒక లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ గ్యాస్ట్రిక్ సంబంధించి చాలా 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 మెడిసిన్స్ రాశారు. ఎందుకంటే హెవీ పవర్ కూడా రాసే ప్రయత్నంకి వచ్చారు. నేను ఎప్పుడైతే ఐఎంసీలోకి వచ్చిన తర్వాత ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత తనకు కూడా నా భార్యకి కూడా ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తర్వాత లివర్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గడం జరిగింది ఫ్రెండ్స్. ఆ విధంగా మనం చూసినట్లయితే ప్రతి ప్రొడక్ట్ మనకి ఐఎంసీలో చాలా చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ అత్యంత అద్భుతమైన ప్రొడక్ట్స్. అంటే ప్రొడక్ట్స్ గురించి మనం ఇన్ డెప్త్ కాకుండా జస్ట్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి మీకు చెప్పుకుంటూ వెళ్ళడం జరిగిందండి. ఆ విధంగా గోమూత్ర శ్రీ తులసి అలో డైజెస్ట్ అనేది నా యొక్క నా లైఫ్ ని ఐఎంసీలోకి అడుగు పెట్టడానికి అయితే ఒక నాంది పలికింది సార్. దానికి నేనైతే మన ఎంఎస్ఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే అంటే నేను ఏదో రియల్ ఎస్టేట్ రంగంలో చేసుకుంటూ నా పని ఏం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కానీ హెల్త్ అనేది లేదు. డబ్బులు ఉన్నాయి కానీ హెల్త్ అనేది లేదు. అంటే హెల్త్ రావాలి అంటే కొన్నిసార్లు డబ్బుల ద్వారా రాదండి. అంతే కదండి వెంకటేష్ గారు? ఓకేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ రిప్లై. ఎందుకంటే మీరు హెల్త్ డ్రింక్ ని అలా ఆస్వాదించి తాగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మన మాతంగి నాగరాజు గారు కూడా ఖమ్మం నుంచి చక్కగా హెల్త్ డ్రింక్ ని తీసుకుంటూ ప్రోగ్రామ్ వింటున్నారు. భూపతి గారు అంటే ఇక్కడ హెల్త్ డ్రింక్ అనేది దానికి ఎందుకు పేరు పెట్టామంటే మన ఇవాళ నాగార్జున గారు మరి పార్టీ ఇస్తారో ఎవరో కానీ తెలియదు కానీ మనం అయితే హెల్త్ డ్రింక్ అని పార్టీ ఇచ్చాం. ఓకే అండి. అంటే అలాగా ప్రొడక్ట్ గురించి చెప్పడమే కాదు ప్రొడక్ట్ వాడి మన యొక్క ప్రొడక్ట్ లోని దమ్ముని. ఎందుకంటే ఇవాళ నేను జూమ్ ని ఎందుకు ఇష్టపడతానంటే జూమ్ లో మన థ్యాంక్ యూ సార్ గోమూత్ర విజయశారథి గారు. అలాగే ఇవాళ జూమ్ లో చాలా ప్రొడక్ట్స్ గురించి అనర్గళంగా చెప్పే లీడర్స్ ఉన్నారు. మరి మన జూమ్ అంతటి అద్భుతమైన లీడర్స్ క్రియేట్ చేసినందుకు మన అఖ్తర్ ఖాన్ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఎందుకంటే నేను కూడా ప్రతిరోజు కూర్చుని ప్రోడక్ట్ గురించి ఇంగ్రీడియంట్స్ గురించి చాలా చాలా బాగా చెప్తుంటారు. అంటే గాడ్ అనేది అది గాడ్ గిఫ్ట్ అండి. సపోజ్ మన లక్ష్మణ వర్మ అన్నారు అనుకోండి, ఆయన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి అనర్గళంగా చెప్తారు.
తర్వాత మన తిరుపతి అక్కడ గారు ఉన్నారనుకోండి, ఆయన హెల్త్ గురించి చాలా బాగా చెప్తారు. పునర్నవ గురించి కానీ ఇట్లా అట్లా అంటే ఇక్కడ నేను జస్ట్ హోమ్ కేర్, హెల్త్ కేర్ లో ఈ 3 నేను ప్రిఫర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఏదైతే బేసిక్స్ ఉన్నాయో, నేను ఇంగ్లీష్ లో మాట్లాడతానంటే నాకు ఏబిసిడి రావను అనుకోండి, దాంట్లో అర్థం లేదు. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు ఏబిసిడీలు ఎలా నేర్చుకుంటామో, అట్లాగే మన యొక్క ఐఎంసీలో ప్రొడక్ట్ గురించి మినిమం బేసిక్ నాలెడ్జ్ తీసుకుని మనం స్టార్ట్ చేస్తే సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సక్సెస్ అంటే మనందరికీ తెలుసండి. సక్సెస్ అనేది ఏంటి సార్ అంటే మీరు చెప్పొచ్చు SUCCESS అని చెప్పేసి. అంతే కదండి. సక్సెస్ అనేది వర్డింగ్ అందరికి తెలుసు. సక్సెస్ అనే దాంట్లో యు అనే పదాన్ని పక్కన పెడితే అర్థం ఉందండి ఏమన్నా? యూని తీసేసామనుకోండి అర్థం లేదు. అంటే ఇక్కడ సక్సెస్ అనే దాంట్లో మనం అంటూ ఉండాలి సార్. మనం అంటూ ఉండి మనము ప్రొడక్ట్ అనేది వాడటం స్టార్ట్ చేస్తే మన సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సపోజ్ మనమే చెప్పి మనమే ప్రోడక్ట్ వాడకుండా ఉంటే కనుక సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే మరి ఇక్కడ ప్రోడక్ట్ గురించి మనం కొంత నాలెడ్జ్ తీసుకున్నాం కాబట్టి ఎలా వాడాలో, ఎలా నేను వాడి దీంట్లో సక్సెస్ తీసుకున్నాను అనేది మీకు తెలియజెప్పాను. మరి నేను ఏదైతే మీకు జంపా శ్రీనివాస్ గా పరిచయం అయిన నా యొక్క మార్కెటింగ్ రంగంలో నా ప్రస్థానం 1998లో రియల్ ఎస్టేట్ ద్వారా స్టార్ట్ అయింది సార్. నేను చదువుకున్నది బీటెక్. నేను ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ లో స్టార్ట్ అయ్యానో మార్కెటింగ్ అండ్ సేల్స్ అండ్ కన్స్ట్రక్షన్ లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. చాలా అద్భుతంగా మరి కాకినాడ పట్టణంలో ఒక చిన్న సక్సెస్ ని సాధిస్తూ ముందుకు వెళ్ళాను. మరి నాకు ఈ ఐఎంసీలో ప్రయాణం ఏంటంటే 2019 ఫిబ్రవరిలో నా మెంటార్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన ద్వారా ఈ సిస్టమ్ లోకి రావడం జరిగిందండి. 2019 నవంబర్ లో ఇంకా గ్రేట్ చేంజ్ ఏంటంటే 2019 నవంబర్ లో మమ్మల్ని అందరినీ కూడా ఆయన హరిద్వార్ తీసుకెళ్లారు సార్. అంటే అక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే అందరికీ కూడా ఫ్లైట్ జర్నీ అనేది అందరికీ చాలా చాలా ఇంట్రెస్ట్ అండి. అంతే కదా సార్. ఫ్లైట్ ఎక్కడం అనేది అప్పటికి నా లైఫ్ లో నేను ఎప్పుడు ఎక్కలేదు. సో అందరూ కూడా 2019 నవంబర్ లో హరిద్వార్ వెళ్ళడానికి విశాఖపట్నం నుంచి ఢిల్లీ వరకు ఫ్లైట్ మీద వెళ్ళి అక్కడ ఒక 4 days ప్రోగ్రామ్ చూసామండి. ఎందుకంటే చూసిన తర్వాత మరి అక్కడ హరిద్వార్ అనే ప్రోగ్రామ్ మరి దీంట్లో ఎంతమంది వెళ్ళారో నాకైతే తెలియదు, కానీ హరిద్వార్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి మొత్తం లైఫే చేంజ్ అయింది సార్. అంటే చూడండి, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటే చూసిన దాన్ని నమ్ముతారనే ఉద్దేశంతో ఎప్పుడైతే మేమైతే అక్కడికి వెళ్ళినప్పుడు మొత్తం టోటల్ గా లైఫ్ చేంజ్ అయిందండి. అటువంటి చేంజింగ్ లైఫ్ ఇచ్చినటువంటి ఎంఎస్ఆర్ గారికి అలాగే కంపెనీకి మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే ఏ కంపెనీ కూడా మీరు రండి మా కంపెనీలు చూడండి, కంపెనీలో ప్రోడక్ట్లు ఎలా తయారవుతున్నాయో చూడండి అని చెప్పేసి ఇన్వైట్ చేయరండి. చాలా కంపెనీలు మీరు అబ్జర్వ్ చేయండి. కానీ మన ఇక్కడ కంపెనీ ఏంటంటే మన కంపెనీ మన యొక్క గ్రోత్ ని ఆలోచించి వాళ్ళు మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. 2019 నవంబర్ లో వెళ్ళడం జరిగిందండి. వచ్చిన తర్వాత ఏమాత్రం వెనక్కి తిరగకుండా పని చేసుకుంటూ ముందుకెళ్ళిపోయాం. కానీ 2019 అక్కడి నుంచి వచ్చి ఎంతైతే స్పీడ్ గా పనిచేసామో మన అందరికీ తెలుసు. 2020లో ఏమొచ్చిందండి? కరోనా వచ్చింది. 2020 మార్చిలో కరోనా వచ్చింది. సో ఆ కరోనాలో కూడా చాలా బాగా వర్క్ చేస్తూ కంపెనీ ఇచ్చిన ఆఫర్ ని మరి దుబాయ్ ఆఫర్ ని వాళ్ళని ఇచ్చివ్వడం జరిగింది. అంటే నేను వెళ్ళేనా లేదనేది పక్కన పెడితే మీకు ఒక విషయం చెప్తాను సార్ ఇక్కడ. అలాగే 2021లో అదే స్పీడ్ తో వర్క్ చేసాం. నేను బాలి ట్రిప్ కి ఇవ్వడం జరిగిందండి. ఏదండి? కరోనా 2లో. కరోనా 1లో దుబాయ్ అచీవ్ అయ్యాను, కరోనా 2లో బాలి అచీవ్ అయ్యాను. కానీ ఈ రెండు వెళ్ళే అవకాశం లేదు. ఎందుకు వచ్చే కరోనా 1 or 2 ఆ టైంలో మనకి అట్లీస్ట్ ఇంటి నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మరి ఇక్కడ కంపెనీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే కంపెనీ అద్భుతంగా ఆలోచించింది ఏంటంటే వీళ్ళు మన ట్రిప్ వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి నెక్స్ట్ వెళ్దాం లేదంటే ఎప్పుడో వేరే డేట్లు వెళ్దాం అని చెప్పేసి కంపెనీ చెప్పలేదు. ఇక్కడ నాకు అత్యంత అద్భుతం అనిపించిన విషయం ఏంటంటే మరి దుబాయ్ ట్రిప్, బాలి ట్రిప్ పోస్ట్ పోన్ చేయలేదు, కానీ కంపెనీ ఏం చేసిందంటే ఆ ట్రిప్ కి సంబంధించి 50,000 రూపీస్ ని ప్రతి వాళ్ళ అకౌంట్ లో వేయడం జరిగిందండి. అంటే దుబాయ్ ట్రిప్ కు 50,000, బాలి ట్రిప్ కు 50,000. అంటే ఇక్కడ
అంటే ట్రిప్ ని ఎంజాయ్ చేద్దామనే మూమెంట్ లో మేము ఉన్నాం. కానీ ఆ పరిసర ప్రాంతాలు మనకి వాతావరణం అనుకూలించలేదు కాబట్టి వేయడం జరిగింది. అంటే ఇక్కడ అక్కడ వెళ్ళామా లేదనే విషయాన్ని పక్కన పెడితే కనుక ఇక్కడ కంపెనీ ఆలోచిస్తే కొన్ని వందల మంది అచీవ్ అయ్యారు. ఈ వందల మందిని ఈ యొక్క వాతావరణ పరిస్థితుల్లో వెళ్ళకపోయామని చెప్పేసి పక్కన పెడితే వాళ్ళకి లక్షల రూపాయలు మిగులుతాయి. కానీ ఇక్కడ కంపెనీ ఆ విధంగా ఆలోచించలేదు. అంటే ఇక్కడ ఏదో ఒక విధంగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో కంపెనీ ఆ విధంగా మనకి ఇన్కమ్ అనేది అమౌంట్ అనేది వేయడం జరిగింది సార్. అలాగే మరి ఏప్రిల్ 2022లో నేను చైర్మన్ స్టార్ అనేది అచీవ్ అవ్వడం జరిగిందండి. అచీవ్ అవ్వడం జరిగింది. మరి ఇది దానికి నాకు వెన్నంటి వెనకున్నటువంటి నా మెంటర్ ఎంఎస్ఆర్ గారికి, అలాగే నా లైఫ్ లైన్ టీం, నా టీం ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే చైర్మన్ అనే స్టార్ అనే సీట్ లో కూర్చోబెట్టినందుకంటే. సో ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మరి ఇక్కడ 2023-24లో నాకు చిన్న ప్రాబ్లం ఎదురైంది. అంటే నాకు రైట్ లెగ్ యాంకిల్ దగ్గర ఫ్రాక్చర్ అయ్యి సర్జరీ పడడం జరిగింది సార్. సర్జరీ పడడం జరిగింది. అంటే ఇంచుమించుగా ఒక 9 months బెడ్ రెస్ట్ లోనే ఉండిపోవడం జరిగిందండి. ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు వచ్చంటే నేను 2019లో జాయిన్ అయ్యాను, 2021 కూడా అద్భుతంగా వర్క్ చేశాను, 22లో చైర్మన్, 23లో నాకు జరగడానికి చిన్న యాక్సిడెంట్ గా చిన్న పరిస్థితి జరిగింది. ఆ పరిస్థితిలో 23-24 అంటే 2023-24 కూడా నేను బయటకు వచ్చే ప్రయత్నంలో లేకపోయినప్పటికీ కూడా అప్పుడు నాకేముంది సార్, మీలాంటి టీం ఉందండి. ఏముంది ఫ్రెండ్స్, మీలాంటి టీం ఉన్నారు. అంటే నేను బెడ్ రెస్ట్ లో ఉన్న నా టీం వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళిపోయింది. అంటే నేను బెడ్ రెస్ట్ లో ఉన్నా కూడా నాకు ఏ రోజు ఇన్కమ్ ఆగలేదు సార్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ విషయం చెప్తే నాకు కళ్ళంటే నీళ్ళు వస్తాయండి. ఎందుకు వచ్చంటే నేను ఒక ఎంప్లాయీని అయి ఉంటే ఒక 2 years పాటు నేను బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే కనుక ఎక్కడ కూడా ఇన్కమ్ ఇచ్చే ప్రయత్నం చేయరండి. సో అంటే నా బీవీ నేను చేసుకున్నాను. అంటే బీవీ అంటే నా ఇంట్లో నా హోమ్ కేర్ ప్రోడక్ట్ వాడుకున్నాను, హెల్త్ కేర్ ప్రోడక్ట్ వాడుకున్నాను, నా ప్రోడక్ట్ నేను వాడుకున్నాను. అంటే నేను ఎక్కడైనా వాడుకుంటాను. ఒక డిమార్ట్ లో వాడుకోవచ్చు, ఒక స్పెన్సర్ లో వాడుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఎప్పుడైతే ఐఎంసీ అనే ప్లాట్ఫామ్ మీద వచ్చానో, ఐఎంసీ అనే ప్లాట్ఫామ్ లో నా ప్రోడక్ట్ నాకు కావాల్సిన ప్రోడక్ట్ నేను కొనుక్కు వాడుకుంటే నా ఇన్కమ్ ఎక్కడ ఆగలేదు. అంటే ఇక్కడ నాతో పాటు నా కుటుంబాన్ని కూడా పోషించిందండి నా టీం. నాతో పాటు నా కుటుంబాన్ని కూడా పోషించింది. వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ఇంత ఎమోషనల్ గా చెప్పడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఎందుకంటే లైఫ్ అనేది, జీవితం అనేది ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమండి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. సో ఫ్రెండ్స్, అందు గురించి ఏంటంటే మీ ఏజ్ ని దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు చెప్పాను కదండి నాకు 53 years ఏజ్ అని. కానీ దీన్ని తిరిగేసి ఒక 35 years లో కనుక దీంట్లోకి వచ్చి ఉంటే ఎలా ఉండేది? ఒక 35 years లో దీంట్లోకి వస్తే ఎలా ఉండేదండి? చాలా అద్భుతంగా ఉండేది అనుకుంటాం. కానీ ఇక్కడ మీ అందరికి సపోజ్ మీరు 40 బిలో అనుకోండి, 30 బిలో అనుకోండి, 30 బిలో అంటే ఇంకా హ్యాపీ, 40 బిలో అనుకోండి, మీ అందరికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు చేసే పని మీరు చేసుకుంటూ మీరు ఎవ్రీ మంత్ మీరు కంపెనీలో ఏది చేయాలో చేసి ముందుకు వెళ్ళినట్లయితే మీతో పాటు మీ కుటుంబం అలాగే మీ టీం కూడా చాలా అద్భుతంగా ముందుకెళ్తారండి. చాలా అద్భుతంగా ముందుకెళ్తారు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే నాకు 98 నుంచి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఒక పిచ్చి, ఒక ప్యాషన్ అండి. ఒక పిచ్చి, ఒక ప్యాషన్ అన్నమాట. ఎందుకంటే అంటే దీంట్లో అంటూ నిలబడి ఉంటే కనుక మీరు చాలా మంది, అంటే నేను ఈ ఆధ్యాత్మికంగా చెప్తున్నాను అనుకోద్దు, ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు లైన్ లో నిలబడుతుంటారండి. అంటే లైన్ లో నిలబడినప్పుడు వెనక నుంచి గంటికి వెళ్ళిపోతుంటారు, మీ ప్రమేయం లేకుండా వెనక నుంచి గంటికి వెళ్ళిపోతుంటారు. అంటే మీ ప్రమేయం లేకుండానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇక్కడ మీరంటూ నిలబడితే ఫ్రెండ్స్, మీరంటూ నిలబడితే కనుక అద్భుతమైన ప్లాట్ఫామ్ అండి ఐఎంసి. అంటే ఐఎంసి అంటే అందరికి తెలుసు, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అని. దాని గురించి బేసికల్ గా కూడా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ ఐఎంసిలో ఫస్ట్ స్లోగన్, అంటే నాకు బాగా నచ్చిన ఒక 3 రకాల స్లోగన్స్ ఉన్నాయండి. అవి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.
ఇక్కడ మీరు గమనించండి, ఐఎంసీలో వాడే ప్రతి ప్రోడక్ట్ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రోడక్ట్ అండి. చాలా మంది చెప్తారు వేడి చేస్తుందండి, లేదండి ఇంకోటి చేస్తుంది అంటే, ఆయుర్వేదం కాబట్టి వేడి చేయడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. మిగతా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవు సార్. ఆ విధమైన ఫుడ్ సప్లిమెంట్స్ ఇస్తున్నటువంటి మన కంపెనీ డైరెక్టర్స్ అయినటువంటి మన సత్యం పాటే గారికి, అశోక్ పాటే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అటువంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ ని మన దగ్గరికి తీసుకురావడానికి కంపెనీ దగ్గర చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, R&D డిపార్ట్మెంట్ ఉన్నారు, ఎందుకంటే కంపెనీ యొక్క చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం మనం కొద్దిగా మన కంపెనీ గురించి తెలుసుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుతాను. కానీ ఇక్కడ నేను చెప్పే ఒక మూడు ప్రిన్సిపల్స్ కంపెనీ యొక్క స్లోగన్స్ ఏంటంటే యూజ్ అండ్ రిఫర్ అండి. ఫ్రెండ్స్, యూజ్ అండ్ రిఫర్. ఇప్పుడు చెప్పాను, నేను అలో డైజెస్ట్ గురించి వాడాను కాబట్టి మీకు చెప్పగలిగాను. అలో డైజెస్ట్ గురించి వాడాను కాబట్టి మీకు చెప్పగలిగాను. అంటే ఇది యూజ్ చేయడం వల్ల నాకు బెనిఫిట్ కలిగిందండి. యూజ్ చేయడం వల్ల నా ఆరోగ్యం సెట్ అయింది కదా. అంటే ఇక్కడ ఎప్పుడైతే అలో డైజెస్ట్ అంటే వాడాను, నా హెల్త్ సెట్ అయింది. వాడాను, నాలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అంటే యూజ్ చేయడం వల్ల ఏమొచ్చింది సార్? ఇక్కడ హెల్త్ వచ్చింది. యూజ్ చేయడం వల్ల హెల్త్ వచ్చింది. అలాగే యూజ్ అండ్ రిఫర్. ఎప్పుడైతే మీరు బాగా వాడిన తర్వాత ఏం చేస్తారండి? ఎవరో చెప్తాం. అంటే ఇక్కడ చూడండి, ఇదే విషయాన్ని బయట కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, మా ఊర్లో కాకినాడ వస్తే కనుక అందరూ ఇష్టపడేది సుబ్బయ్య హోటల్లో భోజనం చేయడానికి ఇష్టపడుతుంటారు. సుబ్బయ్య గారి హోటల్లో భోజనం చేయడానికి ఇష్టపడుతుంటారు. అంటే నేనే మరి కాకినాడ వాసన కాబట్టి ఎక్కడైనా బయట నుంచి వస్తున్నప్పుడు నన్నే ఎవరైనా అడిగారు అనుకోండి, సార్ కాకినాడలో భోజనం ఎక్కడ బాగుంటుంది అని అడిగారు అనుకోండి, సార్ పలానా రామారావుపేటలో సుబ్బయ్య గారి హోటల్లో చాలా బాగుంటుంది అని చెప్పాను. అలాంటి సుబ్బయ్య గారు ఎవరైనా నాకేమైనా మిత్రుల, లేదంటే బంధువుల, స్నేహితుల అంటే ఏమీ కాదు. అంటే ఇక్కడ మనం అనుకోకుండానే రికమెండ్ చేస్తుంటాం. అట్లాగేంటంటే ఇక్కడ ఫ్రెండ్స్, ఈ అలో డైజెస్ట్ ని రికమెండ్ చేసిన తర్వాత అనేక వేల మంది నా టీం అయ్యారండి. ఫ్రెండ్స్, అనేక వేల మంది నా టీం అయ్యారు. అంటే సుబ్బయ్య గారికి నేను రికమెండ్ చేస్తే వాళ్ళందరూ నా టీం అవ్వలేదండి. సో ఇక్కడ ఈ టీం ఏదైతే ఉందో నన్ను, నా కుటుంబాన్ని కూడా పోషించే అద్భుతమైన లీడ్ కంపెనీ ఇచ్చిందండి. నన్ను, నా కుటుంబాన్ని కూడా పోషించే అద్భుతమైన లీడ్ ఇవ్వడం జరుగుతారు. అట్లాగేంటంటే ఫస్ట్ స్లోగన్ ఏంటంటే యూజ్ అండ్ రిఫర్ అండి. అంటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసిందంటే ప్రోడక్ట్ వాడిన తర్వాత మాత్రమే రిఫర్ చేయండి. ప్రోడక్ట్ వాడిన తర్వాత మాత్రమే రిఫర్ చేయండి. ఎందుకంటే దాని యొక్క ఫీల్ మీరు అనుభవించిన తర్వాత మాత్రమే చెప్పగలరు. సో ఆ విధంగా యూజ్ అండ్ రిఫర్ అండి. రెండోది ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్ అండి. ఆరోగ్యమే మహాభాగ్యం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆరోగ్యాన్ని మించింది ఇంకొకటి లేదు 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 అని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అందుకనే మన కంపెనీ స్లోగన్ మేక్ పీపుల్ హెల్తీ, మేక్ పీపుల్ వెల్తీ అండి. అంటే హెల్తీగా ఉండడానికి మనకి అనేక రకాల ప్రొడక్ట్స్ ఇచ్చింది. ఆ ప్రోడక్ట్ ని వాడుతూ మనం రికమెండ్ చేసినట్లయితే యూజ్ అండ్ రిఫర్ అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అండి. ఈ రెండు రావాలంటే, ఈ రెండు బాగుండాలంటే కనుక ఇక్కడ మనం చేయవలసిన అద్భుతమైన పని, అలాగే నాకు నచ్చిన ఐఎంసీలో నాకు నచ్చిన ఒక మంచి వర్డ్. ఎందుకంటే ఆ రోజు ఎంఎస్ఆర్ గారు చెప్పినప్పుడు నేను బాగా ఆకలింపు చేసుకున్న విషయం ఏంటంటే చేంజ్ ద షాప్ అండ్ చేంజ్ ద లైఫ్ అండి. ఫ్రెండ్స్, చేంజ్ ద షాప్ అండ్ చేంజ్ ద లైఫ్ అంటే ఈ మాటలో అంత అర్థం ఉందా అండి అని అనుకోవచ్చు. ఈ మాటలో అంత అర్థం ఉందా అని అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా అయితే లైఫ్ చేంజ్ చేస్తుంది సార్. ఖచ్చితంగా అయితే లైఫ్ చేంజ్ చేస్తుంది. ఎందుకంటే నేను ఈ కాన్సెప్ట్ వినడానికి ఎంఎస్ఆర్ గారికి వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ లో విన్న తర్వాత నాకు ఈ పాయింట్ రింగ్ అని మోగుతుంది మాట అండి. అంటే చేంజ్ ద షాప్ అండ్ చేంజ్ ద లైఫ్. అంటే అక్కడ వరకు నేను ఒక షాప్ లో తెచ్చుకున్నవాడిని, ఒక విక్టరీ బజార్ అయిన షాప్ లో తెచ్చుకున్నవాడిని. నేను ఏం చేశానంటే నాకు ఐఎంసీ షాప్ లో ఏది దొరుకుతుందో నేను తెచ్చుకోవడం ప్రారంభించాను. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే నాకు అప్పుడు నేను ఉన్నప్పుడు కాకినాడలో ప్రోడక్ట్లు దొరికే కాదండి. కాకినాడలో షాప్ లేదండి. మరి నాకు కాకినాడలో షాప్ లేదు కాబట్టి నాకు ప్రోడక్ట్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నాకు ప్రోడక్ట్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వైజాగ్ వెళ్ళాలి. నాకు పేస్ట్ కావాల్సి వచ్చినా, సబ్బు కావాల్సి వచ్చినా, ఇంట్లో ఆయిల్ కావాల్సి వచ్చినా ఎక్కడికి వెళ్ళాలండి? వైజాగ్ వెళ్ళాలి. సో ప్రతి దానికి వైజాగ్ వెళ్తున్నా అనుకోండి, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? రేటు మనకు దొరకట్లేదా అని అనుకుంటారు. కానీ ఇక్కడ నన్ను ప్రభావితం చేసిన పాయింట్ ఏంటంటే చేంజ్ ద షాప్ అండ్ చేంజ్ ద లైఫ్ అండ్. అంటే ఇక్కడ చిన్న మాట. ఎందుకంటే మనం అనుకుంటాం చాలా మంది చిన్న మాట కాదండి, షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అయిపోతుంది అనుకుంటారు. ఇక్కడ షాప్ బదులు నేను పెట్టుకునేది ఏంటంటే బ్రాకెట్ లో పెట్టుకున్నాను యాటిట్యూడ్ అండి. ఏదండి? యాటిట్యూడ్. మనం ఆలోచించే విధానం. మనం షాప్కి వెళ్ళగానే, బట్టల షాప్కి వెళ్ళామండి, బట్టల షాప్కి వెళ్ళగానే ఏం చూస్తాం?
షర్ట్ బాగా నచ్చింది. షర్ట్ బాగా నచ్చింది అంటే ఏం చేస్తాం, దాని వెనకాల ట్యాగ్ తీసి చూస్తాం. మనకంటే ఎక్కువ ఉందనుకోండి, మనం ఎక్స్పెక్ట్ చేస్తే దానికి ఎక్కువ ఉందనుకోండి, అమ్మో ఇది వద్దు అనుకుంటాం. అవునండి. అంటే ఎక్కడ ఎక్కడ అన్నది మన యాటిట్యూడ్ లో ఉంది. కానీ ఇక్కడ ఇక్కడ ఆ యాటిట్యూడ్ కనుక చేంజ్ చేసుకోగలిగితే, షాప్ కాదని చేంజ్ చేయాల్సింది, మీ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోగలిగితే కనుక, ఇక్కడ యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటే మీరు రేపొద్దున రేమండ్ షాప్ కి వెళ్ళి ఆ ట్యాగ్ తిరగకుండా మీకు కావాల్సిన డ్రెస్ కొనుక్కుంటారు. మీరు ట్యాగ్ తిరగకుండా మీకు కావాల్సిన డ్రెస్ కొనుక్కుంటారు. ఏంటి సార్ దీనికి దానికి అంత లింక్ పెట్టారు ఏంటంటే, మీరు ఎప్పుడైతే షాప్ చేంజ్ చేసిన తర్వాత, నేను వైజాగ్ నుంచి వచ్చి షాప్ చేంజ్ చేసిన తర్వాత నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ₹111 సార్. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ₹111. అంటే వైజాగ్ వెళ్ళి రావడానికి ఇవన్నీ ఎంత అవుతుందో గమనించండి. వైజాగ్ వెళ్ళాలి, ప్రోడక్ట్ తెచ్చుకోవాలి, నా టీం అందరికి ఇవ్వాలంటే నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ₹111 అంటే చాలా మందికి హాస్యాస్పదంగా ఉంటుంది. దీంట్లో నేను యాజ్ ఎ చైర్మన్ స్టార్ గా ₹87,749 హైయెస్ట్ చెక్ చేసుకున్నాను సార్. 1 మంత్ చెక్ ₹87,000 కాదు. అంటే ఇక్కడ నా గురి ఏంటంటే 1 lakh క్రాస్ అవ్వాలని. 1 lakh క్రాస్ అవ్వాలని. అంటే ఈ 1 lakh ఎలా క్రాస్ అవుతుంది అనే ప్రయత్నంలోనే ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ చేంజ్ ద షాప్ అండ్ చేంజ్ ద లైఫ్ అనే దానికి అంత స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది సార్. ఎవరైతే దాన్ని నమ్ముతారో, అంటే చాలా మంది అనుకుంటారు ఇక్కడ మనకు నాలెడ్జ్ ఉండాలి, మనకి ప్రోడక్ట్ గురించి చెప్పే అన్ని ఓకే అండి. ఎందుకంటే మీకు ఈ రన్నింగ్ లో రేస్ లో అన్ని వచ్చేస్తాయి. ఎల్కేజీలో జాయిన్ అయిన తర్వాత అన్ని వచ్చాయంటే రావు. యూకేజీలోకి వచ్చిన తర్వాత అన్ని వచ్చాయంటే రావు. దానికి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలా ఉంటాయి కదండి. అంటే ఇక్కడ కొంతమందికి టాలెంట్ అనే స్కిల్ ఉందనుకోండి, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మీరు నేర్చుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎప్పుడైతే అంటే మనం డబ్బు 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 కావాలంటారు. నేను ఎప్పుడైనా మీటింగ్స్ వెళ్ళినప్పుడు ఒక మాట అడుగుతుంటాను సార్. ఎందుకంటే మరి ఈస్ట్ గోదావరి వాడిని కాబట్టి సార్ బాగున్నారని ఆప్యాయంగా అడుగుతాను. బాగున్నారంటే ఏమంటారు? మీరు కూడా బాగున్నారంటారు. సార్ బాగున్నారా అంటే నేను ఎలా అడుగుతుంటాను, సార్ ఫైనాన్షియల్ గా బాగున్నారా అని అడుగుతుంటాను. ఎక్కడో కరుక్కుమంటది. అంటే ఇక్కడ బాగుండడం అంటే 2 రకాలుగా ఉంటుందండి. ఎందుకంటే మనం హెల్త్ గా బాగుండాలి, అలాగే ఫైనాన్షియల్ గా కూడా బాగుండాలి. సో ఆ ఫైనాన్షియల్ గా బాగుండాలనే ఇదిలో మనం చేసుకునేగలితే కంటే, అంటే ఇక్కడ ఈ మాట ఎందుకు స్ట్రెస్ చేసి 4-5 సార్లు చెప్తానంటే, చేంజ్ ద షాప్ అండ్ చేంజ్ ద లైఫ్ అనే దానికి అది మీరు 100% అనుభవిస్తేనే ఉంటుంది. ఈ మాట ఇది షాప్ ఎవరైతే చేంజ్ చేసుకున్నారో అన్ని పాసిబుల్ అవుతాయి. షాప్ చేంజ్ చేయలేదనుకో సార్, షాప్ చేంజ్ చేయలేదనుకోండి, నాట్ పాసిబుల్ సార్, నాట్ పాసిబుల్. ఎందుకు ఇంత నిర్కటంగా చెప్తున్నా అంటే, మీరందరూ నా ఫ్రెండ్స్ అండి, మీ అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. మీ అందరికి ఏం చెప్పాలి, పర్ఫెక్ట్ గా మనం ఎక్కడైతే సక్సెస్ అవుతున్నామో దాని గురించి మాత్రం చెప్పాలండి. సో ఫ్రెండ్స్, అట్లాగా మరి ఇక్కడ మీకు చెప్పే ప్రయత్నంలో మనం ఆల్మోస్ట్ మీతో మాట్లాడుతూ నేను టైం చూసుకోలేకపోయాను. మన దగ్గర ఒక 10 minutes మాత్రమే టైం ఉంది. 10 minutes మాత్రమే టైం ఉంది. 10 minutes లో మీకు ఒక చక్కటి ఒక ఫార్ములాని చెప్పి నేను ఈ ప్రోగ్రామ్ కంక్లూడ్ చేస్తాను. ఫార్ములా ఏంటంటే ABCD ఫార్ములా సార్. సార్ ఇది ఎప్పుడే కనిపెట్టారా అని అడగొచ్చు. ABCD ఫార్ములా అంటే ఏ అంటే యాటిట్యూడ్ సార్, B అంటే బిలీఫ్ అండి, C అంటే కమిట్మెంట్, D అంటే డ్రీమ్స్ అండి. ఏ అంటే యాటిట్యూడ్, B అంటే బిలీఫ్, C అంటే కమిట్మెంట్, D అంటే డ్రీమ్స్ అండి. ఈ 4 గురించి కొద్దిగా మనం చెప్పుకొని ముందుకు వెళ్దామండి. అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, చేంజ్ ద షాప్ అండ్ చేంజ్ ద లైఫ్ అని. ఆ దాంట్లో షాప్ దగ్గర యాటిట్యూడ్ అనే పదం ఎందుకు పెట్టానంటే, యాటిట్యూడ్ అంటే మన ఆలోచించే దృక్పథం అండి, మన ఆలోచించే దృక్పథం సార్. అది పాజిటివ్ గా ఉందనుకోండి, చాలా చాలా సక్సెస్ చూడొచ్చు. మనం నెగిటివ్ గా ఉందనుకోండి, చాలా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఎందుకు అంటే మీరు ఇక్కడ గమనించండి. ఎందుకంటే దానికి అంత ఎందుకు నేను వాల్యూ ఇస్తున్నానంటే, మీకు అందరికీ ఒక మాట చెప్తానండి. వెన్నెల అనేది ఎలా ఉంటదండి? ఓ పౌర్ణమి రోజున వెన్నెల ఎలా ఉంటుంది? చాలా చల్లగా ఉంటది, అంతే కదండి, చాలా ఆహ్లాదంగా ఉంటది. ఆ వెన్నెల్లో ఒక తల్లి అమ్మ ఏం చేస్తుంటే కూతుర్ని ఎత్తుకుని గోరుముద్దలు తినిపిస్తుంటది. ఓ చందమామ రావే చందమామ, ఏదో పాటలు ఉంటాయి కదండి, అలా పాడుతూ చక్కగా అమ్మాయికి గోరుముద్దలు తినిపిస్తుంటది. అలాగే మరి అదే వెన్నెల్లో చూస్తుంటాం చాలా సినిమాల్లో, భగ్న ప్రేమికుడు ఏం చేస్తుంటాడండి, మేడ మీదకి వచ్చి మంటలు రేపే నల్లరాజు అనే పాటలు పాడుతుంటాడు. వెన్నెల్లోంచి మంటలు వస్తుంటాయండి వెంకటేష్ గారు? రావు కదా. ఈసారి గారు, వెన్నెల్లోంచి మంటలు రావు కదా, రావు. అంటే
ఇక్కడ మీరు గమనించండి, వెన్నెల అనేది కామన్ అండి. వెన్నెల అనేది కామన్. ఒకరికేమో చల్లగా ఉంది, ఒకరికేమో వంటలు రేపుతుంది. సో మన ఆలోచించే విధానం అంటే మనకి మన యొక్క థింకింగ్ ఎలా ఉందో అలాగే ఉంటుందండి. అలాగే ఐఎంసీ అనేది అందరికీ కామన్ సార్. ఇవాళ ఐఎంసీ అనేది నాకు వరం అండి. ఐఎంసీ అనేది నాకు వరం. సో దీని గురించి ఎవరు ఏం చెప్పినా ఎలా అనుకున్నా సరే నేను నా పంతాలను వెళ్ళిపోతానే ఉంటాను. నా యొక్క స్పాన్సర్, నా మెంటర్ ఏం చెప్తారో దాన్ని బట్టి వెళ్ళిపోతుంటాను. ఇంకోళ్ళు వచ్చి అంటారండి, ఐఎంసీలో జాయిన్ అయ్యి ఎన్నాళ్ళైంది, ఎంత వస్తుంది అని అంటాడు. అంటే అంటే అక్కడ ఏం చేస్తున్నాడండి, నెగిటివ్ థింకింగ్ లో తీసుకెళ్తున్నాడు. వాళ్ళ మాటలు వినవలసిన పరిస్థితి లేదు. అట్లాగంటే మన యాటిట్యూడ్ ని ఎవరైతే గట్టిగా పెట్టుకుంటారో ఖచ్చితంగా దీంట్లో 100% సక్సెస్ అవ్వచ్చు. ఇంకోటి యాటిట్యూడ్ అనే పదానికి A for 1, B for 2, C for 3 అలాగా నెంబరింగ్ ఇచ్చి యాటిట్యూడ్ ని కలిపితే కనుక 100 వస్తుందని కరెక్ట్ గా 100 వస్తుంది అని అనుకుంటాం. ఎందుకంటే యాటిట్యూడ్ కి మీరు ఎంత ప్రిఫరెన్స్ ఎందుకు ఇచ్చారంటే, మీరు అనొచ్చు నాలెడ్జ్ ఉండాలండి, పవర్ ఉండాలండి, లేదంటే స్కిల్ ఉండాలండి, లేదంటే టాలెంట్ ఉండాలండి, ఇవన్నీ అంటారు కదా. వాటన్నిటికీ నంబర్ ఇచ్చి కలపండి. 40, 50, 80 వస్తుంటే తప్ప 100కు 100 ఏది రాదు. అంటే మీకు పవర్ఫుల్ టూల్ ఏంటంటే యాటిట్యూడ్ అనేది 100కు 100 దిగుతుందని. అట్లా ఏంటంటే పాజిటివ్ గా థింక్ చేసే వాళ్ళకి అద్భుతమైన ప్లాట్ఫామ్ మన ఐఎంసీ ప్లాట్ఫామ్ సార్. అద్భుతం. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ లో, నాకు 53 years ఎక్స్పీరియన్స్ లో నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కొన్ని కంపెనీలు చూడడం జరిగింది. నేను కన్న కంపెనీ ఏదైతే ఐఎంసీ అండి. ఏదైతే ప్రోడక్ట్ మార్కెటింగ్ ఉందో, ఎందుకంటే 10,000 కట్టండి 20,000 వస్తాయి, 20,000 కట్టండి ₹1,00,000 వస్తాయనే దానికి ఎప్పుడైతే మీరు బెండ్ అయ్యారో మీ లైఫ్ స్మాష్ అవుతుందండి. ఇక్కడ ఫైనాన్షియల్ గా వెళ్ళేది కాదండి. ఇక్కడ ఏదైతే ప్రొడక్ట్ బేస్డ్ మార్కెట్ ఉందో అది అద్భుతమైన మార్కెట్ సార్. నేనైతే 98 నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్న టైంలో 2019లో నాకు ఈ కంపెనీ అనేది రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే బిలీఫ్ అండి, బీ ఫర్ బిలీఫ్ అంటే నమ్మకం అండి. నమ్మకం అంటారు చాలా మంది, కంపెనీ మీద నమ్మకం ఉండాలి, కంపెనీలు అంటే నమ్మకం ఉండాలి, లేదంటే వేరే అంటే ముందు మీ మీద మీకు నమ్మకం ఉండాలి సార్. మీ బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్ అండి. అంటే మీ మీద మీకు నమ్మకం ఉంటే మాత్రమే దేన్నైనా సరే 100% మీరు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళగలరు. ఎందుకంటే మా మీద మాకు నమ్మకం ఏంటండి అని అనుకోవచ్చు. ఎందుకంటే మన మీద మనకి నమ్మకం ఉంటేనే అద్భుతంగా ఈ కంపెనీలో ముందుకు రాణించే ప్రయత్నం చేస్తాం. ఎందుకు చూడండి, మీరు చూడండి, సపోజ్ ఇప్పుడు ఇక్కడ మన యొక్క జూమ్ లో దగ్గర 187 మంది ఉన్నారు. 187 మంది నాకు కనబడకపోయినా వాళ్ళతో నేను మాట్లాడేస్తున్నాను. అంటే ఐ వర్సెస్ ఉయ్ అండి. అంటే నేను చాలా మందితో మాట్లాడుతున్నాను. లేదంటే ఐ వర్సెస్ యూ, నా ఎదుర్కొంటా లక్ష్మణరావు ఉన్నారు అనుకోండి, నేను ఆయనతో ఒకరితోనే మాట్లాడతాను. అది ఐ వర్సెస్ యూ అండి. అంటే ఒకరితో మాట్లాడుతున్నాను, నేను 10 మందితో 100 మందితో మాట్లాడుతున్నాను. అంటే రెండు నేను మాట్లాడే విధానం నేర్చుకున్నాను కాబట్టి ఇట్లా మాట్లాడేస్తున్నాను. కానీ ఇక్కడ కష్టమైంది ఏంటంటే ఐ వర్సెస్ ఐ అండి. అంటే మనతో మనం మాట్లాడుకోవడం కష్టం. మనతో మనం మాట్లాడుకుంటా కష్టం. ఇక్కడ మనతో మనం మాట్లాడుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో సక్సెస్ అనేది అద్భుతంగా స్టార్ట్ అవుతుంది సార్. అందుకనే బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఎందుకన్నారంటే, మనతో మనం ముందు మాట్లాడుకున్నట్టు నేను ఎందుకు చేస్తాను, ఐఎంసీ ఏంటి, ఐఎంసీలు ఏంటి, ఎలా ఉంది, దీని యొక్క పొజిషన్ ఎలా ఉంది అనేది ముందు మనం ఆకలింపు చేసుకుంటేనే 100% మన యొక్క వాయిస్ తోటి ఎదుటి వ్యక్తి చెప్పగలవండి. అట్లాగా ఐ వర్సెస్ వి, ఐ వర్సెస్ యూ అనేది మనం ఒక్కసారి పరిశీలించుకుంటే కనుక దాంట్లో మీకు అద్భుతమైన ఆన్సర్ వచ్చేస్తుందండి. అలాగే కంపెనీ మీద సార్, కంపెనీ మీద అనర్గళమైన నమ్మకం ఉండాలి సార్. ఎందుకు నమ్మకం ఉండాలి అంటే, ముందు అన్ని చూడండి. ఎందుకంటే కంపెనీ గురించి మీ యొక్క అప్లైనర్ ఏదైతే చెప్తున్నారో, మీ స్పాన్సర్ ఏదైతే చెప్తున్నారో అన్ని వినండి. తర్వాత ఇవాళ మనకి అంతా కూడా గూగుల్ సెర్చ్ ఉంది కాబట్టి కంపెనీ గురించి అంతా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి దాని కంపెనీ యొక్క అవార్డ్స్ ఏంటి, రివార్డ్స్ ఏంటి, సర్టిఫికేషన్ ఏంటి, మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన కంపెనీ ఏ స్థాయిలో ఉంది. మనం రీసెంట్ గా చూడండి, సచిన్ బాటి గారు కూడా మన గడ్కరీ గారి ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అవార్డు తీసుకోవడం జరిగింది. అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ మన కంపెనీకి అవార్డు ఇచ్చిందంటే చాలా అద్భుతం సార్. అంటే ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ లేనిదే ఎక్కడ మనకి అయ్యే పని కాదని. ఆ విధంగా కంపెనీ అయితే 100కి 100% అద్భుతం సార్. ఇక్కడ అద్భుతం. ఆ విధంగా మనం ముందుకెళ్ళొచ్చండి. తర్వాత సి ఫర్ కమిట్మెంట్ అండి. కమిట్మెంట్ అంటే మన కమిట్మెంట్ ఎలా ఉండాలంటే, చూడండి చాలా మంది చెప్తుంటారు రాజా విక్రమార్కలా ఉండాలని చెప్పేసి. అంటే మనం పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటుంటారు. అంటే
అంటే ఒక కాళ్ళు నా చేతిలో ఉంది, మిగతా 3 కాళ్ళే నాకు కనబడుతున్నట్టుగాని. ఆ కమిట్మెంట్ గురించి చెప్పాలి అంటే మన అర్జునుడు మనకి పక్షి యొక్క కంటిని కొట్టడం, ఇది చాలా చాలా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చండి. అంటే మన గురి ఎక్కడ ఉండాలంటే మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో దాని మీద ఉండాలండి. ఆ విధంగా కమిట్మెంట్ ఉండాలి. తర్వాత ఏబిసి అయిపోయింది, డి అండి. డి అనేది డ్రీమ్స్ అండి. డ్రీమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఈ కంపెనీలో మనకు బాస్ లేరని చాలా మంది అంటుంటారు, అంతే కదండి. సపోజ్ నా టీంలో నేనేం బాస్ కాదు, సపోజ్ నా నా యొక్క మెంటర్ నన్ను బాస్ లాగా ఏం చూడరు. అంటే ఇక్కడ ఎవరికి బాస్ లేరు, కానీ ఇక్కడ మన యొక్క బాస్ ఎవరంటే డ్రీమ్స్ అండి. మీ డ్రీమే మిమ్మల్ని నడిపిస్తుందండి. మీకు ఏ డ్రీమ్స్ ఉన్నాయంటే చాలా మంది చెప్పొచ్చు, నాకు ఆ డ్రీమ్ ఉందని ఈ డ్రీమ్ ఉందని చెప్పొచ్చు. నాకు మంచి ఇల్లు కట్టుకోవాలందండి, మంచి కారు కొనుక్కోవాలందండి, లేదంటే నాకు పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ చెప్పించాలందని, ఇలా చాలా చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఒక గంట టైం కేటాయించి మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి రాసుకోండి సార్. ఏదైతే రాశారో అప్పుడు మీ యొక్క మైండ్ లోకి ఫీడ్ అవుతుందండి. డ్రీమ్స్ ని మీరు ఎప్పుడైతే లిస్ట్ లో రాసుకున్నారో ఆ డ్రీమ్స్ మిమ్మల్ని నడిపిస్తుంటాయి. అంటే ఇక్కడ బాస్ ఎవరని మీకు, మీ డ్రీమే మీ బాస్, మీ డ్రీమింగ్ మీ బాస్. ఎందుకంటే మీరు ఒక మంచి ఒక డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకోవాలనుకున్నారనుకోండి, అది ఎవరి కోసం, మీకోసం, అది మీ బాస్. ఎందుకంటే దాన్ని ఎప్పుడైతే మీ డ్రీమ్స్ లో మీ కళల్లో పెట్టుకున్నారో, అందుకనే అంటారు మన అబ్దుల్ కలాం గారు, బిగ్ డ్రీమ్స్ కలం అంటే పెద్ద కళ కలమంటాడు ఆయన. పెద్ద కళ కంటలో తప్పలేదు కదండి, పెద్ద కళ కానండి. సో దాన్ని సాధించుకోవడానికి ఏదైనా చేయండి. అట్లా బిగ్ డ్రీమ్స్ ని మనం కానీ దానికి అనుగుణంగా మనం ముందుకెళ్ళినట్లయితే లైఫ్ లో సక్సెస్ ఉంటుంది. చాలా ఎగ్జాంపుల్ చెప్తాం కదా, ఏమీ లేనప్పుడు సుబ్బారావు గారు అంటారండి, ఏమీ లేనప్పుడు సుబ్బారావు గారు వచ్చారు అంటారు, అన్ని ఉన్నప్పుడు సుబ్బారావు గారు అంటారు. ఎంత తేడా వచ్చిందండి గాడు గారికి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనకి డబ్బు ఉంటే అన్ని వస్తాయి కాదండి. ఇక్కడ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే మనం మన అప్లైన్ తోటి చేసే రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదంటే కూడా అవ్వచ్చు. ఎందుకంటే మా ఎంఎస్ఆర్ గారు మాట చెప్తున్నారు, ఈబిఏ అని చెప్పేసి, ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ అండి. ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్. సపోజ్ ఇందాక నాగార్జున గారు బర్త్డే అని చెప్పేసి ఆయనే పెట్టారు, ఎంఎస్ఆర్ గారు పెట్టారు. వాళ్ళకి మన దగ్గర 150 మంది సుమారు అందరూ కూడా విషెస్ చెప్పాం. అంటే ఆయనకి ఎలా ఉంటుందని నాగార్జున గారికి చాలా బాగుంటది కదా. అంటే ఒక ఎంఎస్ఆర్ గారే కాకుండా నాగార్జున గారికి 150 మంది ఫ్యామిలీ, ఐఎంసీ ఫ్యామిలీ చెప్పారు. అంటే చాలా హార్ట్ఫుల్ గా ఉంటది అండి. అంటే అది రిలేషన్ సార్, అది రిలేషన్. అంటే ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ గురించి కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తారు ఆయన. మనం బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాం అనుకోండి, పెరుగుతుంటాయి. 1 లక్ష రూపాయలు అయిన తర్వాత దాన్ని తీస్తున్నాం అనుకోండి, తరుగుతూ ఉంటాయి. అంటే పెరగడం తరగడం గురించి కూడా. సపోజ్ నేనే ఆయనకి చెప్పాను కదా నా మెంటర్ అని చెప్పేసి, నేను ఒక 2-3 సార్లు ఫోన్ చేశాను, నాకు ఏదో అవసరం మీద పెద్ద అవసరం ఉంది, ఎవరికేదో చెప్పాలని చెప్పేసి చెప్పా. ఆయన 2-3 సార్లు కూడా ఫోన్ ఎత్తలేదు. నేను ఏమనుకుంటాను, అయ్యో ఈ టైంలో ఆయన ఫోన్ ఎత్తితే బాగున్నా, ఆయన టైం ఫోన్ ఎత్తితే బాగున్నా అనుకుని ఒక హాఫ్ డే అంతే చూశాను. అప్పుడు ఏమనుకుంటానంటే ఏదో 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 థాట్ చేస్తుంటాను. ఆయన మళ్ళీ నేను మీటింగ్ లో ఉన్నాను సార్ భలే అని చెప్పేసి మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఫోన్ చేసేసారు అనుకోండి, అమ్మయ్య అనుకుంటాను. అంటే బ్యాంక్ అకౌంట్ అనేది ఒక్కొక్కసారి మైనస్ అవుతుంటది, ఒక్కొక్కసారి ప్లస్ అవుతుంటది. సో దానికి ఏంటంటే ఆ ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ అనేది ఎవరైతే మీ టీమ్ లో ఉన్న వాళ్ళైనా సరే మీరు బర్త్డేలు గుర్తు పెట్టుకుని చెప్పినట్లయితే, నా టీంలోనే నేను నాకున్న చిన్నపాటి గాడ్ గిఫ్ట్ ఏంటంటే మా రిలేషన్ లో కానీ ఎవరి దగ్గరైనా సరే వాళ్ళ యొక్క బర్త్డే, మ్యారేజ్ డే అయితే మా క్యాలెండర్ లో ఉంటాయండి. ఉదయం లేవగానే 6 to 7 మధ్యలో కానీ 7 to 8 మధ్యలో కానీ వాళ్ళకి విషెస్ చెప్తాం. అంటే వాళ్ళ బర్త్డేలు వాళ్ళ మ్యారేజ్ లో కూడా మర్చిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటుంటారండి. ఆ విధంగా మీరు గమనించినట్లయితే డ్రీమ్ అనేది మన యొక్క బాస్ అండి. బాస్ లేడు అనుకోవద్దు, ఆ డ్రీమ్ ని బాస్ గా పెట్టుకుని మీరు అవసరమైతే మీ అద్దం మీద రాసుకుని ఒక మంచి కారు కొనాలని ఆ కారు బొమ్మ పెట్టుకోండి, మంచి ఇల్లు కట్టాలని ఆ ఇల్లు బొమ్మ పెట్టుకోండి. అలాగే ఎప్పుడైతే చేస్తారో ఏబిసిడి ఈ ఫార్ములా ఏదైతే ఉందో మనకి అద్భుతంగా ఉపయోగపడుతుంది సార్. మన బిజినెస్ లో మనం ముందుకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే మరి ఈ రోజు ఆల్రెడీ 7 అయింది. జస్ట్ సార్ ఒక 2 minutes రిక్వెస్ట్ చేస్తున్నాను. జస్ట్ మీరు ఇవాళ రస్ ప్రోగ్రామ్ ఉందండి. రస్ ప్రోగ్రామ్ అనేది మన జీవితంలో మనతో పాటు మన యొక్క టీంని కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, ట్రాన్స్ఫార్మర్స్ గా చేస్తుంది. ఎందు గురించి అంటే మనం అనుకుంటాం యాక్టివేట్ అవ్వట్లేదని. ఎవరైతే రస్ ప్రోగ్రామ్ కి
తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఇవాళ విజయవాడలో బ్రహ్మాండమైన రస్ ప్రోగ్రామ్ 3 గంటలకు జరుగుతుంది. ఆ రస్ ప్రోగ్రామ్ కి మనందరూ అక్కడ కనబడ్డాం అనుకోండి, మనకి అనేక మంది లీడర్స్ ఉన్నారు. మన అఖ్తర్ ఖాన్ గారు, వాళ్ళ గారు ఎగ్జాంపుల్ గా ఉండేటువంటి అద్భుతమైన లీడర్స్ ఉన్నారు. చన్నా గోపి గారు కావచ్చు, వీళ్ళందరూ మనకి వస్తుంటారు. అఖ్తర్ ఖాన్ వాళ్ళ గారు, తర్వాత మన సుందరం సార్, వీళ్ళందరూ వాళ్ళందరినీ చూస్తే మనకు తెలియని ఎనర్జీ అనేది మనకు రావడం జరుగుతుందండి. రస్ ప్రోగ్రామ్ ని మీరు ఇంపార్టెన్స్ తీసుకుని ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ అయినట్లయితే మీ టీము 1కి 10 అవుతుంది. ఆ అద్భుతమైన అవకాశాన్ని లైవ్ మీటింగ్, ఎందుకంటే ఇక్కడ మనం 150 మంది ఉన్నా మనం చూసుకునే పరిస్థితి లేదు. వీలైతే నాకు 4-5 మాత్రం మనం చూసే క్యాపబిలిటీ ఉంటుందండి. అట్లా అక్కడ అందరినీ చూస్తాం కాబట్టి చాలా 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 బాగుంటుందండి. ఆ రస్ ప్రోగ్రామ్ అట్లా ఉపయోగించుకోండి సార్. అలాగే మనకి చిన్న స్టోరీ తోటి నేను ఒక 1 minute లో నేను ఈ ప్రోగ్రామ్ ని కంక్లూడ్ చేస్తానండి. స్టోరీ ఏంటంటే, మన ఐఎంసీ అనేది ఒక గంధం తోట లాంటిదండి. ఆ గంధం తోటతో ఎందుకు పోల్చానంటే, చిన్న స్టోరీ చెప్తాను. ఒక రాజుగారు అడవికి వెళ్ళారటండి. అడవికి వేటకి వెళ్ళిన తర్వాత కొన్ని అనుకోకుండా ఆయన కూడా వచ్చిన వాళ్ళని వాళ్ళందరినీ మిస్ అయ్యి ఒక్కడే అడవిలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయనకి వెళ్ళగా బాగా దాహం వేస్తుంది. ఏంటి ఎక్కడ వాటర్ దొరకట్లేదని చెప్పేసి అలా వెళ్ళగా ఒక కట్టెలు కొట్టి ఆయన పాపం ఆయన అక్కడ కట్టెలు కొట్టుకుంటుంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది అన్నమాట. ఎందుకంటే బాగా దాహంగా ఉన్నాడు పాపం. ఆ దాహంగా ఉన్న ఆయన కట్టెలు కొట్టి ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం దాహం తెచ్చిన వాటర్ ఇమ్మంటే ఆయన తెచ్చుకున్న వాటర్ పాపం కొద్దిగా ఇచ్చాడు. మరి రాజుకి ఎలా ఉంటుందండి, బాగా దాహం వేసే టైంలో ఎవరన్నా మనకు మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, మనకి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. అడవిలో దొరకని ప్లేస్ లో ఇచ్చాడు కాబట్టి ఆడికి అక్కడ రాజుగారు ఒక వరం ఇస్తారన్నమాట. మీరు ఎప్పుడైనా పల్ల రాజ్యానికి వచ్చినప్పుడు మీరు నా దగ్గరికి రండి, నేను మీకు ఇలా పల్ల దేశానికి రాజుని అని చెప్పేసి అనేసి వెళ్ళిపోయాడైనా. చాలా తర్వాత ఈ కట్టెలు కొట్టి అయినా అటు వెళ్ళినప్పుడు ఆ రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆయన పాపం అడవుల్లో పడి ఇలా కొట్టుకుంటున్నాడు అని చెప్పేసి ఆయనకి ఏం చేస్తారంటే ఒక మంచి శ్రీగంధం తోటని ఆయన పేరు మీద రాయేస్తాడు. మంచి శ్రీగంధం తోటని ఆయన పేరు మీద రాయిస్తే ఈయన మరి కట్టెలు కొట్టాయని కదా, మామూలుగా సరే మాకు మంచి తోట రాశారని చెప్పేసి ఎక్కడికో వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి కొట్టుకునే ప్రయత్నాలు చేయకల దగ్గర నాకు మంచి తోట ఉందని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే యాక్చువల్ మన్నా నుంచి ఆ గంధం తోటలోకి వెళ్ళి ఆ మొక్కలను కొట్టుకొచ్చి దాన్ని కాల్చి బొగ్గు కింద మార్చి ఆ బొగ్గును పట్టుకెళ్ళి మార్కెట్ లో అమ్ముతుంటాడు. రాజుగారు కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళ నాయనకి గంధం తోట ఇచ్చాను కదా ఎలా ఉందని చెప్పి చూడటానికి వస్తే చాలా వరకు ఖాళీ అయిపోయింది. ఆ మొక్కలు వరుస పెట్టి ఈయన కొట్టుకుంటూ వెళ్ళిపోతూ బొగ్గు చేస్తున్నాడు, అమ్మేస్తున్నాడు. అయ్యో అప్పుడు ఏం చేశారంటే ఆయన రాజుగారు వచ్చి, ఇది అలా చేసేది కాదండి, ఇది గంధం తోటది, దీని యొక్క చిన్న మొక్కే చాలా వాల్యూ కాబట్టి దీన్ని ఎలా చేయకుండా గంధ మొక్కల కింద మార్చుకుని మీరు చేస్తే మీరు బొగ్గులా అమ్మేస్తున్నారు దీన్ని, అంతకంటే ఎక్కువ ఒక మంచి ఇన్కమ్ వస్తుంది దీంట్లో అని చెప్పేసి అన్నారు. అట్లాగేంటంటే మన ఐఎంసీని గంధం తోటలో చూసుకున్నాం అనుకో సార్, దాంట్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ వాల్యూ. నాకు ఇక్కడ అడ్వర్టైజెస్ కనబట్టలేదండి. చాలా మంది చెప్తాను, ఎందుకంటే నేను శ్రద్ధగా మాట్లాడుతుంటాను. మనం వాడుకునే సబ్బులో డబ్బులు ఉన్నాయంటాను. ఎందుకంటే నా సబ్బు రాసుకున్నప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. అంటే మరి సబ్బులో డబ్బులు ఉన్నాయంటే దాన్ని కట్ చేస్తే దాంట్లో బంగారు కాయిన్లు ఏమి ఉండవండి. అంటే ఇవాళ నా టీము ఒక 1100 మంది టీం ఉన్నారు సార్. 1100 మంది టీము సబ్బులు వాడితే 1100 మంది సబ్బులు వాడితే 1100 × 4 అంటే 4000 సబ్బులు అమ్ముడవుతాయి. అమ్ముడవడం ద్వారా ఏమొస్తుంది సార్, నాకు డబ్బులు వస్తున్నాయి. అంటే నేను అలోడైజేషన్ చూడను, అలాగే సబ్బులా కూడా చూడను. సో మీరు గమనించినట్లయితే అంటే మనం అనుకున్న అన్ని కూడా దాంట్లోకి వచ్చేస్తాయి. యూజ్ అండ్ రిఫర్, తర్వాత మనకి హెల్త్ ఈజ్ వెల్త్, చేంజ్ ద షాప్ అండ్ చేంజ్ ద లైఫ్, ఇవన్నీ దాంట్లోకి వచ్చేస్తాయండి. ఎప్పుడైతే ఐఎంసీ ప్రోడక్ట్ ని నమ్మండి సార్, మీ అప్లైని ఎంతలా నమ్మారో మీ ప్రోడక్ట్ కూడా అంతలాగా నమ్మండి. ఎందుకంటే మీకు ఒక ప్రోడక్ట్ నచ్చలేదు అనుకోండి, మనం షాప్కి వెళ్ళామంటే అన్ని నచ్చవు కదా. ఒక ప్రోడక్ట్ నచ్చలేదంటే దాన్ని పక్కన పెట్టండి, ఇంకో ప్రోడక్ట్ వాడడానికి ప్రయత్నం చేయండి. అలా మీ ప్రోడక్ట్ వాడుతూ మీ టీంతో వాడించినట్లయితే మీ టీం 10 మంది అయినా 100 మంది అయినా 1000 మంది అయినా మిమ్మల్ని గౌరవించే ప్రయత్నం చేస్తారు, ప్రోడక్ట్ వాడే ప్రయత్నం చేస్తారు, ఐఎంసీని గౌరవించే ప్రయత్నం చేస్తారు. ఐఎంసీని హృదయపూర్వకంగా అభిమానిస్తూ గౌరవిస్తూ ముందుకెళ్ళినట్లయితే మీకు వందలు కాదండి వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలని పంచిపెడుతుంది
శ్రీగంధం తోటల అని చెప్తూ మరి ఈ రోజు హోస్ట్ గా చేసినటువంటి లక్ష్మణ్ వర్మ గారికి అయితే నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. నేను లీడర్స్ లో అత్యంత అభిమానించే లీడర్లో ఆయన ఒకరండి. ఆయన ప్రోగ్రామ్ ఉంది అంటే కనుక అంటే నేను బయటకు వెళ్లకుండా కూడా ఆయన ప్రోగ్రామ్ దగ్గర కూర్చుని పోతాను అనమాట, ఒక పెన్ను పేపర్ పెట్టుకుని. అంత అద్భుతంగా, ఎందుకంటే ఆయన్ని నేను ఏంటంటే మాటలతో పొగిడే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ మనందరం కూడా అదే లవ్ అండ్ అఫెక్షన్ తో ఉంటే కనుక మనకి ఐఎంసీలో అద్భుతంగా ఎదుగుతాం. డబ్బులు కాదు కదా సార్ కావాల్సింది, మనకి రిలేషన్స్ అండి. మీ టీమ్ తోటి మీ యొక్క క్రాస్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో మనం మంచి రిలేషన్ తో ఉన్నట్లయితే డబ్బు అనేది మన వెనకాల వస్తుందండి. డబ్బు అనేది మన వెనకాల వస్తుంది. మరి ఈ నెల మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ ని కంప్లీట్ చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ, మరి ఇంతవరకు నేనే మాట్లాడడం అనేది జరిగిపోయింది, ఎందుకంటే మరి మాట్లాడాలి కాబట్టి. విన్న మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు మన లక్ష్మణ వర్మ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.